హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నడిషెడ్ని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, మనం మిర్చి మార్కెట్ తెలుసుకోబోయే ముందు మనం తారీఖు ఒకటి పరిస్థితి చూసుకుందాము. ఎందుకంటే మార్కెట్కి తారీఖు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తారీఖుని కొంతమంది గ్రహించక, అర్థం చేసుకోక, నా రేటు ఉంది కదా, ఈరోజు ఈ రేటు ఉంది కదా అనేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికోసం అయితే తారీఖు నేను పర్టికులర్గా చెబుతున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈరోజు తారీఖు 3వ తారీఖు 2వ నెల, అంటే ఫిబ్రవరి నెల 2025 సోమవారం. అది ఈరోజు మార్కెట్లోకి మనం వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే అండి, అందరూ చాలామంది వీడియోలు చూస్తున్నారు, కానీ ఒక 4,000 నుంచి 5,000 మంది దాకా చూస్తున్నారు. చూసేవారు కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే కోరటం జరుగుతుంది. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, మిర్చి మార్కెట్ అయితే చాలా చాలా స్లోగా ఉంది. గతంలో పోల్చుకుంటే ఈ రోజు అయితే ఇంకా స్లోగా ఉంది. అందులోనూ మిర్చి బస్తాలు అయితే మార్కెట్కి ఎక్కువ రావడం జరుగుతుంది. ఒక గుంటూరు అనే కాదు, గుంటూరు మార్కెట్కి కానీ, ఖమ్మం మార్కెట్కి కానీ, హైదరాబాద్కి కానీ, వరంగల్కి కానీ మిర్చి బస్తాలు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. దాని కారణంగా అయితే మార్కెట్ స్లోగా ఉంది. మరి మనం మార్కెట్లోకి వెళ్ళే ముందు మరొకసారి డేట్ చెబుతాను, చూడండి. 3వ తారీఖు 2వ నెల 2025 సోమవారం. మరి మనం కనుక తేజాలు కనుక స్టాక్ కనుక చూసుకుంటే, స్టాక్ అయితే ఎక్కడ పెట్టినా తేజాలు అయితే ఫుల్గా కానొస్తున్నాయి. మార్కెట్ అయితే కొద్దిగా నిన్న మొన్నటి మీద చూసుకుంటే కొద్దిగా స్లో అనేది చెప్పుకోవాలి, అంత స్పీడ్గా అయితే లేదు. మీరు రేట్ల మటుకు కొద్దిగా జాగ్రత్తగా వినండి, వీడియో మటుకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇదొక్క విషయం మటుకు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి తేజ కనుక కాయలు కనుక చూసుకుంటే 10,000 నుంచి 13,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మనం మీడియాల కానించి డీలక్స్ వరకు చెప్పుకుందాము, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీడియాలో కనుక అయితే 10,000 కాసుకొని 11,000 దాకా పడుతుంది మీడియాలో అయితే. మీడియం బెస్ట్ కనుక అయితే 11,500 నుంచి 12,000. బెస్ట్లు కనుక అయితే 12,200 నుంచి 13,000. సూపర్ బెస్ట్ కనుక అయితే 13,300 పడుతుంది. డీలక్స్ కనుక అయితే 13,500. రైతులు కొంతమంది రేట్లు అయితే 14,000 అయితే చెప్పడం జరుగుతుంది, కానీ ఎక్కువ మేజర్గా 13,500 డీలక్స్ నడుస్తుంది. సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే 13,600 నుంచి 13,800 అయితే మార్కెట్ నడుస్తుంది. రైతు సోదరులారా, నేను ఒక చిన్న మాట చెబుతా, ఇది మటుకు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే రేట్లు 100% మీరు గిర్ర గీసుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పే రేట్లు ఒక 100-200 కుడియడంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాట చెబుతుంది, మనకి యాడ్లో బేరం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. బేరం అయినప్పుడు మనం మచ్చుకెళ్తాం కదా కాయలు క్వాలిటీ చూపించడానికి. ఆ మచ్చుకెళ్ళినప్పుడు ఏంటంటే మార్కెట్ని బట్టి, కాయ నాణ్యతను బట్టి ఒక 100-200 అయితే వ్యాపారస్తులు తగ్గించమని అడగడం జరుగుతుంది. దాని కారణంగా నేను చెప్పే రేటు మీరు 100% నెక్కచ్చు చేసుకోవద్దు. ఒక 100-200 అయితే అటు ఇటుగా అయితే ఉంటుంది. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇంకొక కొత్త రకం మనం ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది దీని గురించి. టెస్లా 111 అనేసి కొత్త రకం తేజాల్లో మంచి తేజ అనేసి దీనికి నిక్ నేమ్ అయితే పేరు పడింది. మంచి తేజ అనేసి అయితే అంటున్నారు దీన్ని. టెస్లా 111 రకం కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. బాగా దిగుబడులు వస్తున్నాయి, రేట్లు కూడా బాగా ఉంటున్నాయి. ఇది కనుక చూసుకుంటే 10,200 నుంచి 13,500 వరకు అయితే డీలక్స్లు నడుస్తున్నాయి. మరి రేట్లు కనుక చూసుకుంటే 10,200 నుంచి 11,000 మీడియాలు, 11,600 నుంచి 12,000 మీడియం బెస్ట్లు, 12,300 నుంచి 13,000 బెస్ట్లు, 13,300 సూపర్ బెస్ట్లు. డీలక్స్ కనుక అయితే 13,500. సుపీరియర్ క్వాలిటీ కనుక ఏమన్నా కనుక్కుంటే 13,800 అయితే పడుతుంది. అయితే రైతులు 14,000 నుంచి 14,500 చెప్పడం జరుగుతుంది, కానీ 14,000, 14,500 వేసే క్వాలిటీలు అయితే రావట్లేదు. కాబట్టి హైయెస్ట్ క్వాలిటీ అయితే 13,800. ఇంకేమన్నా లోడింగ్కి కొద్దిగా బస్తాలు తక్కువ అయ్యి ఇంకా కావాలి అనుకున్నప్పుడైతే 14,000 అయితే వేయడం జరుగుతుంది. తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే, ఈ కర్నూలు డీడీలు 9,000 కాంచి చూసుకుంటే 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 9,000 నుంచి 10,000 మీడియాలు, 10,500 అయితే మీడియం బెస్ట్లు. బెస్ట్లు కనుక అయితే 11,000. సూపర్ బెస్ట్ అయితే 11,500. డీలక్స్ క్వాలిటీ కనుక అయితే 12,000. ఇంకా సుపీరియర్ క్వాలిటీ, ఇంకా కాయ రంగు బాగుండి, ఆరుదల బాగుండి, బాగా తాలుగాయ లేకుండా, తరపులు లేకుండా బాగా సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే
12,500 అయితే వేయడం జరుగుతుంది. రైతులు అయితే చెప్పడం 13,000 అయితే చెబుతున్నారు, కానీ ఆ రేట్లు అయితే వ్యాపారస్తులు వేయట్లేదండి. ఇంకా హైయెస్ట్ క్వాలిటీ అయితే 12,500 నడుస్తుంది. తర్వాత మనం 4531 సింజంటా బ్యాడీ కనుక చూసుకుంటే 8,000 నుంచి 12,000 వరకు మార్కెట్ నడుస్తుందండి. 8,000 అయితేనే లీస్ట్ క్వాలిటీలు, 12,000 అయితేనే డీలక్స్ క్వాలిటీలు అండి. మనం కనుక ఇది కనుక చూసుకుంటే రేటు 8,000 నుంచి 9,000 వరకు మీడియం బెస్ట్లు, మీడియాలు 8,000 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200 నుంచి 10,200 వరకు మీడియం బెస్ట్లు, ఇంకా 10,300 నుంచి 11,000 వరకు అయితే బెస్ట్లు, 11,100 11,200 నుంచి కాసుకొని 11,500 వరకు అయితే సూపర్ బెస్ట్లు. డీలక్స్ క్వాలిటీ కనుక అయితే 12,000 అండి. సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడా కానరావట్లేదు. డీలక్స్ క్వాలిటీ వరకు అయితే 12,000 వేశారు. సుపీరియర్ క్వాలిటీ కానరావట్లేదు. కనిపిస్తే ఏమన్నా రేటు పెట్టొచ్చేమో మనం చెప్పలేము. కుడి విధంగా 2043 కూడా అదే రేట్లు అయితే కొనసాగుతున్నాయి. తర్వాత మనం నెంబర్ 5 మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా 9,000 కానించి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. అదొక్కటైతే మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలా. కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీరు కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే నేను చెప్పే రేట్లు మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైకులు కొట్టడం మర్చిపోతున్నారండి. ఖచ్చితంగా మీరు లైకులు కొట్టండి. ఛానల్ చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం మిర్చి రేట్ల విషయమే కాదండి, మన వీడియోలో మనం మాగాని రేట్లు చెబుతాము, పత్తి రేట్లు చెబుతాము, కంది రేట్లు చెబుతాము, అన్ని రకాల పంటల గురించి రేట్లు చెప్పడం జరుగుతుంది. మరియు మిరపతోటల వీడియోలు కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఏ రకం మిరపతోట బాగుంది, ఎక్కడ బాగుంది, ఎంత దిగుబడులు వస్తున్నాయి వీడియో కూడా మనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేట్లే కాకుండా మిగతా మిరపతోటల చేలు కూడా చూడండి. మీకు నచ్చితేనే పాటించండి. తర్వాత మనం నెంబర్ 5 మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 14,000 వరకు మార్కెట్ నడుస్తుందండి. 9,000 మీడియం క్వాలిటీలు, 14,000 అయితే డీలక్స్ క్వాలిటీలు. మనం ఇప్పుడు కనుక ఆ రేట్లు కనుక చూసుకుంటే 9,000 నుంచి 10,000 మీడియం బెస్ట్లు, 10,200 నుంచి 11,000 వరకు అయితే 9,000 నుంచి 10,000 వరకు మీడియాలు, 10,200 నుంచి 11,000 వరకు అయితే మీడియం బెస్ట్లు, 11,500 నుంచి 12,500 వరకు అయితే బెస్ట్లు, 12,800 నుంచి 13,000 వరకు సూపర్ బెస్ట్లు, ఇంకా 13,200 నుంచి 14,000 వరకు అయితే డీలక్స్ క్వాలిటీ అయితే నడుస్తుందండి. తర్వాత మనం ఆర్మర్ రకం కనుక చూసుకుంటే ఆర్మర్ కాయలు రైతు సోదరులారా, ఒక ఆర్మర్ కాయలనే కాదు మిగతా రకం కాయలు కూడా మీరు ఏ రకం కాయలు యాటుకు తెచ్చుకున్నా కానీ మంచిగా ఆరుదల చేసుకొని, మంచిగా డ్రై చేసుకొని, మంచిగా తాలుగాయలు ఏరుకొని నీట్గా తీసుకొచ్చుకుంటే మీకు మంచి రేట్లు పట్టడానికి అవకాశం ఉందండి. చాలామంది రైతులు కూడా మెతకలు, చల్లదనాలు, ముద్దలు తెస్తున్నారండి. సరైన డ్రై లేకుండా, అంటే సరైన ఆరుదల లేకుండా, సరైన గ్రేడింగ్ లేకుండా కాయలు తెచ్చుకుంటున్నారు. దాని కారణంగా మార్కెట్ అయితే బాగా మందం అవుతుంది. ఇంకా కాయలు కూడా రోజు రోజుకి పెరుగుతున్న యార్డుకు రావడం, దాని కారణంగా ఈ రెండు కారణంగా అయితే మార్కెట్ మందం అవుతుంది. సరే, మిర్చి బస్తాలు మార్కెట్కి ఎన్ని బస్తాలు వస్తాయనేది మన చేతిలో లేదు, కానీ మనం యార్డ్కి ఎలాంటి క్వాలిటీ తీసుకెళ్ళాలనేది మటుకు మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ యార్డ్కి తీసుకెళ్తే మీకు మంచి రేట్లు పట్టడానికి అవకాశం ఉంది. తర్వాత మన ఆర్మర్ కనుక రేటు చూసుకుంటే 7,500 నుంచి 10,500 వరకు మార్కెట్ నడుస్తుందండి. ఆ రేట్లు ఇప్పుడు చూద్దాం. 7,500 నుంచి 8,500 వరకు మీడియాలు, 9,000 వరకు మీడియం బెస్ట్లు, 9,200 నుంచి 9,600 వరకు బెస్ట్లు, 9,700 నుంచి 10,000 వరకు అయితే సూపర్ బెస్ట్లు, ఇంకా 10,500 అయితే డీలక్స్ క్వాలిటీ అయితే నడుస్తుంది. ఇంకా సుపీరియర్ క్వాలిటీ అనేది ఆర్మర్ ఎక్కడా కనిపించట్లేదండి. తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే 7,000 నుంచి 10,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 7,000 ఏమో మీడియం కాయలు, 10,000 ఏమో డీలక్స్ కాయలు. మరి ఈ రేట్లు కనుక చూసుకుంటే 7,200 నుంచి 7,700 వరకు మీడియాలు, 8,000 నుంచి 8,800 వరకు మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,500 బెస్ట్లు, 9,700 సూపర్ బెస్ట్లు, డీలక్స్ కనుకైతే 10,000 అండి. మార్కెట్లో కాయల్ని రేటు అనేది మనకు వస్తున్న దిగుబడులను బట్టి ఉంటుందండి. దిగుబడులు అయితే బాగానే వస్తున్నాయండి. ఇప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖే దగ్గరగా 1,30,000, 1,40,000, 1,50,000 దాకా వస్తున్నాయండి బస్తాలు. ఇప్పుడే ఎలాగుందంటే భవిష్యత్తులో అయితే మరిన్ని బస్తాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా మిరపకాయలు మనకి నాకు తెలిసి నా ఆలోచన ప్రకారం ఏప్రిల్ ఆఖరి వరకు అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. అప్పటికి ఏ రేట్ ఉంటుందో మనం ఇంకా చెప్పలేమండి. ప్రస్తుతానికైతే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు మార్కెట్ ఆ రోజు అండి మిర్చిది.
మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైతు సోదరులారా ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 12,000 అనేది సుపీరియర్ క్వాలిటీ. మనం కనుక మార్కెట్ కనుక చూసుకుంటే 8,500 నుంచి 9,200 వరకు మీడియాలు, 9,300 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 10,200 నుంచి 11,000 వరకు బెస్ట్లు, 11,500 సూపర్ బెస్ట్లు. డీలక్స్ క్వాలిటీ కనుకుంటే 12,000 రూపాయలు పడుతున్నాయండి. 12,000 రూపాయల పైన వేసే క్వాలిటీలు అయితే రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడే మిరపకాయలు సన్నంగా వస్తున్నాయి కాబట్టి సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదు. భవిష్యత్తులో అయితే ఇంకా 15 రోజులు 20 రోజులు ఆగితే సుపీరియర్ క్వాలిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత మనం 341 కనుక చూసుకుంటే 10,000 నుంచి 14,500 వరకు అయితే క్వాలిటీ నడుస్తుందండి. 10,000 నుంచి 14,500. 10,000 అంటేనే మీడియం రేట్లు, 14,500 అంటే డీలక్స్లు. మనం కనుక ఇది కనుక చూసుకుంటే 10,200 నుంచి 11,000, 11,200 వరకు మీడియాలు, తర్వాత 11,500 నుంచి 12,500 వరకు మీడియం బెస్ట్లు, 12,800 నుంచి 13,500 వరకు బెస్ట్లు, 14,000 సూపర్ బెస్ట్లు, 14,500 డీలక్స్లు, 15,000 కనుక అయితే సుపీరియర్ క్వాలిటీ పడుతుంది. ఏడన్నా ఒక లాటు తగులుతుంది సుపీరియర్ క్వాలిటీ, అది మటుకు 15,000 అయితే మార్కెట్ అయితే వేస్తున్నారు 341. ఎక్కడా కూడా పెద్దగా స్టాక్లు అయితే లేదు, కానీ ఏడన్నా ఒక్క కుప్ప ఒక్క లాటు కనుక తగిలితే 15,000 సుపీరియర్ క్వాలిటీ అయితే వేస్తున్నారు. మనం కనుక తర్వాత 355 మార్కెట్ కనుక చూసుకుంటే ఇది 7,500 నుంచి 11,500 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 7,500 అంటే మీడియాలు, 11,500 అంటే డీలక్స్లు. మనం ఈ రేటు కనుక చూసుకుంటే 7,500 నుంచి 8,000 మీడియాలు, 8,500 నుంచి 9,100 వరకు మీడియం బెస్ట్లు, 9,500 నుంచి 10,500 వరకు బెస్ట్లు, 11,000 అయితే సూపర్ బెస్ట్లు, 11,500 డీలక్స్లు. సుపీరియర్ క్వాలిటీ ఏడన్న ఒక కుప్ప ఏడన్న ఒక లాట్ కనుక కానిస్తూ సుపీరియర్ క్వాలిటీ 12,000 అయితే వేయటం జరుగుతుంది. రైతులు చెప్పటం 12,500, 12,300 చెప్తున్నారు, కానీ అంతకు మించి అయితే రేట్ ఎక్కువ అయితే వేయట్లేదు. తర్వాత మనం 273 కనుక చూసుకుంటే రైతు సోదరులారా 7,000 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 7,000 అంటే మీడియాలు, 11,000 అంటే డీలక్స్లు. మనం ఇది కనుక చూసుకుంటే 7,200 నుంచి 8,000 వరకు మీడియాలు, 8,300 నుంచి 9,000 వరకు మీడియం బెస్ట్లు, 9,200 నుంచి 9,800 వరకు అయితే బెస్ట్లు, 10,000 అయితే సూపర్ బెస్టు. ఇంకా డీలక్స్ కనుక అయితే 10,200 నుంచి 10,800 వరకు డీలక్స్ వేస్తున్నారు. 11,000 నుంచి 11,500 సుపీరియర్ క్వాలిటీ. ఇప్పుడైతే సుపీరియర్ క్వాలిటీ ఎక్కడా రావట్లేదండి, ఏడన్నా ఒకటి వస్తేనే వేస్తున్నారు. ఇప్పుడు సుపీరియర్ క్వాలిటీలు డీలక్స్లో వచ్చే క్వాలిటీలు రావట్లేదు. ఇప్పుడు ఎక్కువ మీడియాలు, మీడియం బెస్ట్లు వస్తున్నాయి. ఇంకా ఏడన్నా ఒకసారి డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ముందు పోను ఇంకా మిరపకాయలు వచ్చే కాలం ఇంకా చాలా ఉంది కాబట్టి ఆ కాలంలో ఏమన్నా సుపీరియర్ క్వాలిటీ, డీలక్స్ క్వాలిటీలో అవకాశం ఉంది రావడానికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీడియాలు, మీడియం బెస్ట్లే. ఎందుకంటే ఎక్కువ రైతులు చల్లదనాలు, మెతకలు, ముద్దలు ఇవే తెస్తున్నారు. సరైన ఆరుదల, సరైన గ్రేడింగ్ లేకుండా వస్తున్నాయి. దాని కారణంగానే మీడియాలు, మీడియం బెస్ట్లు ఎక్కువ తగ్గుతున్నాయి. ఆడన్న ఒకటే డీలక్స్లు, సుపీరియర్ డీలక్స్ కానొస్తున్నాయి. తర్వాత బంగారం కనుక చూసుకుంటే 8,500 నుంచి 11,500 వరకు మార్కెట్ నడుస్తుంది. 8,500 అంటే మీడియాలు, 11,500 అంటేనేమో డీలక్స్లు. మరి కనుక ఈ రేట్లు కనుక చూసుకుంటే ఇప్పుడు మనం 8,500 నుంచి 9,000 వరకు మీడియం బెస్ట్లు, 9,500 నుంచి 10,000 వరకు అయితే 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,500 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు, 11,000 బెస్ట్లు, 11,200 సూపర్ బెస్ట్లు, 11,500 డీలక్స్లు. 12,000 రూపాయలు వేసే సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడా పెద్దగా కనిపించలేదండి. తర్వాత మనం కనుక మార్కెట్ కనుక చూసుకుంటే ఎల్లో గోల్డ్ కానీ, జీనీ 2626 కానీ, రోమీ 26 కానీ, బుల్లెట్ కానీ ఎక్కడా పెద్దగా కనిపించలేదండి కాయలు. రోమీ 26 ఏడన్నా ఒక లాట్ కానొచ్చింది, అది మనం 108 తర్వాత రోమీ 26 గురించి మాట్లాడుకుందాం. ఎల్లో గోల్డ్ కానీ, జీనీ 26 కానీ, బుల్లెట్ కానీ కాయలు ఎక్కడా పెద్దగా ఇది కాలేదండి. మరి 108 కనుక చూసుకుంటే మార్కెట్ 8,500 నుంచి 11,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 8,500 అంటే మీడియాలు, 11,000 అంటే డీలక్స్లు అండి. ఈ రేట్లు కనుక చూసుకుంటే మనం 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,500 నుంచి 10,000 వరకు మీడియం బెస్ట్లు,
10,500 బెస్ట్లు, 10,700 సూపర్ బెస్ట్లు, 11,000 అయితే డీలక్స్లు అండి. ఇంకా 11,000 మించి పైన వేసే క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ అయితే 108 ఇంకా రాలేదు. ఇంకా వస్తే చెప్పలేము, ఏడైనా కుప్ప కనుక ఉండి ఏమైనా వేస్తే వేయచ్చు ఒక 300-400 ఎక్స్ట్రా. తర్వాత రోమిటిక్స్ కనుక చూసుకుంటే 11,000 నుంచి 12,000 బెస్ట్లు అదే నడుస్తుంది, డీలక్స్ అదే నడుస్తుంది. ఇంకా మీడియాలు కనుకైతే ఇంకా లోపే ఉన్నాయి. ఇంకా 8,000 కానించి అయితే మార్కెట్లో ఉన్నాయి. మీడియాలు మీడియం బెస్ట్ 8,000 కానించి అయితే మార్కెట్లో ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ క్వాలిటీ అయితే మనం చూసుకుంటే 6,000 కానించి కూడా ఉన్నాయి లెఫ్ట్ క్వాలిటీలు. ఇంకా బిఎఫ్లు సిఎఫ్లు అయితే 5,000 కానించి అడుగుతున్నారు. ఇంకా అయితే అసలు అన్ని రకాలు ఒక ఈ రకమనే కాదు, అన్ని మిర్చి రకాలన్నీ బిఎఫ్లు సిఎఫ్లు కనుకైతే 5,000 కానించి 7,000 మధ్యలో అడుగుతున్నారు. ఈ సంవత్సరం కొత్త లెఫ్ట్లు కనుకైతే 7,000 కానించి అడుగుతున్నారు. మార్కెట్ అయితే మరీ ఘోరంగా తక్కువగా ఉంది. తర్వాత మనం 334 సూపర్ 10 ఈ రకాలు కనుక చూసుకుంటే 8,000 నుంచి 12,500 13,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 8,000 అంటే మీడియాలు, 12,500 నుంచి 13,000 అంటేనేమో డీలక్స్ క్వాలిటీలు సుపీరియర్ క్వాలిటీలు. మనం ఆ రేటు కనుక చూసుకుంటే 8,000 నుంచి 9,000 మీడియాలు, 10,000 నుంచి 11,000 వరకు మీడియం బెస్ట్లు, తర్వాత 11,200 నుంచి 11,500 వరకు బెస్ట్లు, 11,800 సూపర్ బెస్ట్లు, 12,000 నుంచి 12,500 డీలక్స్లు. ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే 13,000 వేస్తున్నారండి. సుపీరియర్ క్వాలిటీ అయితే 334 సూపర్ 10 రకాల్లో అయితే సుపీరియర్ క్వాలిటీ డీలక్స్లు రావట్లా. ఎక్కువ యాటికి మీడియాలు మీడియం బెస్ట్లే వస్తున్నాయండి. సూపర్ బెస్ట్లు డీలక్స్ ఏడన్నా ఒక్కసాటే వస్తున్నాయి, అన్ని కాయలు అయితే రావట్లేదు. రైతు సోదరులారా, మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని కావాలి అంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చూస్తున్నారు బాగా, ఒక 7,000 నుంచి 8,000 మంది దాకా అయితే వీడియో చూస్తున్నారు. కానీ చూసిన వాళ్ళలో కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నేను అనేది ఏమిటంటే చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.